ఓ పల్లెటూరిలో భవిష్యత్తు. ఈ చిత్రంలో సాంకేతికత, సంప్రదాయం కలిస్తే ఎలా ఉంటుందో చూద్దాం. చూడ్డానికి అచ్చం మన పల్లెటూరులాగే ఉంది గదా, కాని ఇందులో ఒక భవిష్యత్ టచ్ ఉంది. అసలు ఈ చిత్రంలో ఏం జరుగుతోంది, దీని వెనుకున్న కథ ఏమిటో ఇప్పుడు విడమర్చి చూద్దాం. ఒకవైపు చూస్తే సంప్రదాయానికి ప్రతీకగా పెద్దలు, మరోవైపు అత్యాధునిక ఏఐ రోబోలు. అంటే ప్రాచీన సంస్కృతి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలిసి ఒకే ప్రపంచంలో ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ చిత్రంలో మనందరి దృష్టిని ఆకర్షిస్తున్న ఆ ఏఐ మీద ఫోకస్ చేద్దాం. ఆ రోబో మీద రాసి ఉన్న పేరు జానీ. ఇది ప్రత్యేకంగా మన తెలుగు ఏఐ అని తెలుస్తోంది. అంటే ఈ ఏఐని మన భాష, సంస్కృతి కోసమే ప్రత్యేకంగా తయారుచేశారన్నమాట. సరే, ఇప్పుడు వాళ్ల మధ్య జరుగుతున్న సంభాషణ ఏంటో చూద్దాం. మొదటి అబ్బాయి జానీని ఒక కొత్త కథ చెప్పమని అడిగాడు. చాలా సాధారణమైన ప్రశ్నే కదా. ఇక్కడ ఏఐని ఒక యంత్రంగా కాకుండా ఒక సాంప్రదాయ కథకుడులా చూస్తున్నాడు. అయితే రెండో అబ్బాయి ఇంకో అడుగు ముందుకేసి కలిసి ఒక కథను సృష్టిద్దామన్నాడు. చూశారా, ఇక్కడే అసలు మార్పుంది. అడగడం నుంచి కలిసి సృష్టించడం వైపు వెళ్లారు. వాళ్ల సృజనాత్మకతకు ఏఐ తోడవ్వగా ఒక అద్భుతమైన హోలోగ్రామ్ ఆవిష్కృతమైంది. ఇక్కడ సాంకేతికత అనేది ఊహలకు ప్రాణం పోసే ఒక సాధనంగా మారిపోయింది. అయితే ఇలాంటి స్థానిక ఏఐ వల్ల మనకు కలిగే ప్రయోజనాలు ఏంటి? ఎందుకిది ముఖ్యం? మొత్తానికి ఈ చిత్రం ఒక అందమైన సమాధానమిచ్చింది. మరి టెక్నాలజీ మన కథలను ఇంకెలా చెప్పబోతోంది?